హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. శారద నా దగ్గరగా ఎందుకు? అతన్ని నీకు పరిచయం చేస్తాను. అతనితో నువ్వు మాట్లాడు. అతను కొన్ని విషయాలు చెప్తాడు, నువ్వు కొట్టి విను, ఒప్పుకో, అంతే. చిత్తం అలాగే. అతను అది ఏ విషయం అని నన్ను నిలదీయనందుకు సంతోషించాను. కృష్ణ ట్యాక్సీలో నన్ను మా గేటు ముందు దిగవిడిచి వెళ్ళాడు. ఇంకా బాగా తెల్లవారలేదు. అప్పుడప్పుడే వెలుగురేఖలు వస్తున్నాయి. కాకులు కావుమంటున్నాయి. నేను చిన్న గేటు తీసుకుని మెల్లగా లోపలికి అడుగు పెట్టాను. రాత్రంతా నిద్రలేకపోయినా నాకు అలసటే లేదు. మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది. అన్ని గంటల సేపు అతని దగ్గర కూర్చోవటం, ఆ చనువుతో కూడిన సంభాషణ నాకు స్వర్గంలా ఉంది. మెల్లగా లోపలికి వస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. ఎదురుగా ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. వరండాలో పడకుర్చీలో ఎవరో పడుకుని ఉన్నారు. ఎవరు? అమ్మ కాదు కదా? నా భయానికి నాకే నవ్వు వచ్చింది. అమ్మ అయితే నేను ఇంట్లో నేనని తెలిసి ఊరుకుంటుందా? ఆ పడకుర్చీలో వ్యక్తి హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నాడు. మెల్లగా అడుగులు చప్పుడు కాకుండా దగ్గరగా వెళ్ళాను. నా ఊహే నిజమైంది. నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ పడకుర్చీ వేసుకుని వాకిట్లో కూర్చుని ఉన్నారు కాబోలు. నిద్ర పట్టేసినట్టుంది. నేను మెల్లగా నాన్నగారి పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయాను. అమ్మయ్య, ఒకవేళ ఆయన లేచిన తర్వాతే ఎప్పుడు వచ్చావు అని అడిగితే అప్పుడే వచ్చేశాను అని చెప్పవచ్చు. లోపల హాల్లోకి వచ్చాను. తాయారమ్మ అప్పుడే లేచినట్టుంది. టైం ఎంతైంది? ఆవిడ నిద్ర లేవగానే కనీసం అరడజనైనా తుమ్ములు హాచ్ హాచ్ అని తుమ్ముతుంది. అమ్మ ఎప్పుడైనా అది వింటెచ్చి వెధవ కొంకాన్ని తిడుతుంది. తాయారమ్మ లేచింది. పైకి వెళ్ళే ప్రయత్నం మానుకున్న నేను అక్కడ ఉన్న పెద్ద సోఫాలో కూర్చున్నాను. చెప్పులు వదిలి సోఫా కిందికి తోసేశాను. తర్వాత సోఫాలో గోడవైపు తిరిగి పడుకున్నాను. నేను ఊహించిందే నిజమైంది. తాయారమ్మ తుమ్ముతూ హాల్లోకి వచ్చింది. అదేమిటి అమ్మాయి గారా, ఇక్కడ పడుకున్నారు అంటూ నన్ను పలకరించింది. నేను నిద్రపోతున్నట్టు కదలలేదు, మాట్లాడలేదు. బయటికి వెళ్ళిన తాయారమ్మ, అరే బాబుగారు వరండాలో నిద్రపోతున్నారే అనుకుంటూ లోపలికి రావటం వినిపించింది. 10 నిమిషాల తర్వాత నాకు గాఢమైన నిద్ర పట్టేసింది. ఉదయమే పెద్ద పెద్ద గరిటెలు పుచ్చుకుని 4 వంట బ్రాహ్మణులు రావటంతో ఇంట్లో సందడి ప్రారంభమైంది. రేపు జరగబోయే ప్రధానానికి అమ్మ ఈరోజే ఇంట్లో స్వయంగా స్వీట్లు చేయించడానికి నిశ్చయించుకుంది. సోఫాలో పడుకున్న నేను బద్ధకంగా లేచాను. వంట బ్రాహ్మణుల్లో ఒకతను తను పిఠాపురం జమీందారు గారి ఇంట్లో ఒకసారి వంట చేసినప్పుడు వాళ్ళు మెచ్చుకుని సువర్ణ కడియం బహుమతి ఇచ్చిన వైనని చెప్తున్నాడు. అమ్మ తాయారమ్మతో మాటలు తగ్గించి పని త్వరగా అయ్యేలా చూడు అంటూ కసరటం వినిపించింది. నేను లేచి దొడ్లోకి వచ్చాను. అప్పటికే అక్కడ 2 గాడిపోయి తవ్వుతున్నారు. అమ్మ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది. నేను వంటగదిలోకి తొంగి చూశాను. తాయారమ్మ గారు పని హడావిడిలో సర్కస్ చేస్తున్నట్టు నడుస్తోంది. తాయారమ్మ గారు, మీరు రాజును మలక్పేట అంటూ సందేహంగా అడిగాను. ఆవిడ ఆ మాట వినగానే గుడ్లు చిత్రంగా తిప్పుతూ, వెళ్ళలేదండి. రాత్రి అమ్మగారు పడుకోబోయే ముందు మళ్ళీ ఏం ఆలోచించారు ఏమో నన్ను పిలిచి ఆ అమ్మాయిని ప్రస్తుతానికి ఇక్కడే ఉండని అన్నారు. నాకు కూడా అదే నచ్చింది. ఇలాంటి నక్కజిత్తుల వాళ్ళని మన కళ్ళ ఎదుట ఉంచుకోవటమే మంచిదనుకోండి అంది. దాదాపు గంట గడిచింది. నాన్నగారు కాఫీకి డ్రైవింగ్ రూమ్లోకి వస్తే నేను దొడ్లోకి, ఆయన పైకి మేడ మీదకి వెళితే నేను క్రింద తాత్సారం చేసి ఆయనతో ముఖాముఖి ఎదురుపడకుండా తప్పించుకున్నాను. అమ్మా నాన్నగారు ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. బజారులో వాళ్ళు ఇంకా కొనవలసినవేవో ఉన్నాయట. అమ్మ నాన్నగారిని సంప్రదించి ఏదో లిస్టు రాస్తోంది. నేను మెల్లగా రాజు ఉన్న గది తలుపులు గడియ తీసి లోపలికి వెళ్ళాను. రాజు మంచం మీద కూర్చుని ఉంది. గది తలుపులు తెరవగానే ఇటు చూసినది నన్ను చూడగానే చప్పును ముఖం తిప్పేసుకుంది. నేను దగ్గరికి వెళ్ళాను. రాజు నా ఉనికి గమనించని దానిలా కూర్చుంది. భుజం మీద చెయ్యి ఆనిస్తూ రాజు అంటూ అనునయంగా పిలిచాను. రాజు నా చేయి బలంగా విదిలించేసుకుంది. నా వైపు తిరుగుతూ వెంటనే అంది, వదినా, ఆఖరిసారిగా అడుగుతున్నాను. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా అత్తయ్యకి జరిగిందంతా చెప్పేసి నన్ను వెంటనే నెమ్మలూరు పంపేసేయి. మా అన్నయ్య మీద ఒట్టివేసి చెప్తున్నాను. నీకెలాంటి భయం వద్దు. ఇక్కడ జరిగినవి నేను ఎవ్వరికీ చెప్పను అంటుండగానే దాని కళ్ళల్లో నీళ్లు ఉబికి గిర్రుని తిరిగాయి.
ఒక్కరోజు ఓపిక పట్టావంటే రేపు సాయంత్రం ఎవరికి ఎవరు చెప్పకుండా అందరికీ అంతా తెలుస్తుంది రాజు. అంతేనన్నమాట. అయితే ఈ చిత్రవద ఇంకా నేను 24 గంటలు భరించాలన్నమాటేగా. సరే నీ ఇష్టం. ఇక ఈ ఇంట్లో నేను వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనన్న సంగతి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. రాజు, నువ్వు ఇన్నాళ్ళు నా మీద చూపించిన అభిమానం నిజమే అనుకున్నాను. నాకు ఇప్పుడు తెలుస్తోంది అదంతా అబద్ధం. అది కూడా ఆ నటనలో ఒక భాగం. పల్లెటూరి వెర్రిమొహాన్ని చేసి నీ చేతిలో పావుగా ఇరికించుకున్నావు. అందుకే మా అన్నయ్యకి మీరంటే అంత అసహ్యం. రాజు నా వైపు సూటిగా చూస్తూ రోషంగా అంటుంటే నా గుండెల్లో పొడిచినట్టయింది. క్షణంసేపు నోటమాట రాని దానిలా అయిపోయాను. ఆ వెంటనే ఒక్కసారి ఆవేశం పొంగులా ముంచుకొచ్చింది. రాత్రి నేను కృష్ణతో మాట్లాడిన వైనమంతా చెప్పేయబోయాను. ఇంతలో తయారమ్మ హడావిడిగా లోపలికి వస్తూ, అమ్మాయి గారు మీకు ఫోన్ వచ్చింది అంది. నాకా? గిరుక్కున వెనక్కి తిరిగిన నేను తయారమ్మని తోసుకుని మెరుపులా ఫోన్ దగ్గరికి పరిగెత్తాను. హలో, ఎంతో ఆతృతగా పిలిచాను. హలో, అవతల కంఠం వినగానే నా అదుర్దా చప్పబడిపోయింది. ఫోన్ చేసింది కృష్ణ కాదు, సారథి. మీనా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు ఇక్కడికి వస్తావా? నేనా? మీరే ఇక్కడికి రావచ్చుగా. అక్కడ అందరూ ఉంటారు, మాట్లాడడం కుదరదు. అంత అర్జెంటా? చాలా అర్జెంట్. అయితే మమ్మీని అడుగుతాను. నాకు వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టయింది. నేను ఎలాగో అతని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపల సారథిని తీసుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళి వచ్చేయాలని నా నిశ్చయం. మమ్మీని పిలు, నేనే అడుగుతాను అన్నాడు అతను. అతని ధోరణి ఈరోజు చాలా అధికారికంగా ఉంది. నేను తయారమ్మ చేత పైకి కబురు పంపాను. అమ్మ గబగబా దిగి వచ్చింది. ఫోన్లో మాట్లాడింది. సారథి ఏం చెప్పాడో ఏమో, ఆవిడ ముఖం వికసించింది. ఫోన్ పెట్టేయగానే నా వైపు తిరిగి 9 గంటలకల్లా కారు పంపిస్తాట. నువ్వు రెడీగా ఉండు. నిన్న కొన్న ఆ చీర బాగలేదుట, ఇంకోటి కొంటాడట. వెంట అతని ఫ్రెండు భార్య కూడా వస్తున్నారట అంది. అలాగే అన్నట్టు తల ఊపాను. పైకి వెళ్ళబోతున్న అమ్మ మెట్ల దగ్గర ఆగి వెనక్కి తిరిగి, ఏం చీర కట్టుకుంటావు అంది. ఏం కట్టుకోను? ఆ ఆలివ్ గ్రీన్ ఎంబ్రాయిడరీ జార్జెట్ చీర కట్టుకో అని పురమాయించి వెళ్ళిపోయింది. పిడుగులు పడని, భూకంపం రాని అమ్మ నా బట్టల ఎన్నిక మర్చిపోదు. 24 గంటలు నేను అపరంజి బొమ్మలా ఉండాలని ఆవిడ ఆరాటం. గతంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరించిన ఏ చిన్న సంఘటన నాకు గుర్తులేదు. ఇలాంటి మరెన్నో కలిపి నా మనసులో ఆవిడికి వ్యతిరేకించి ఏదైనా పని చేయాలని తహతహకి బీజం నాటాయేమో. ఇప్పటికిప్పుడు ఆ ఇష్టత నిర్మోహమాటంగా ఆవిడికి తెలియజేయాలని అనుకోవటం, తీరా ఆవిడికి ఎదురుగానే అన్నీ మింగేయటం నాకు అలవాటైపోయింది. పెళ్ళి అనేది నా ఆఖరి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నేను విజయం పొందలేకపోతే ఇంకెప్పటికీ సాధించలేను. ఇది నాకు మృగతృష్ణ కాకూడదు. నా జీవితంలో అమ్మని ద్వేషించే దుస్థితికి నేనెప్పుడూ వెళ్ళకూడదు. ఇది భగవంతుడి ముందు నా ఏకైక ప్రార్థన. టంచనగా 9 గంటలకు సారథి పంపిన కారు వచ్చింది. అప్పటికే ముస్తాబవుతున్న నేను వెంటనే బయలుదేరి వెళ్ళాను. దోవలో నా ఆలోచనలు పరిపరి విధాల పోసాగినాయి. సారథి నాతో ఏం చెప్పుతోతున్నాడు? రాజేశ్వరి విషయంలో క్షమాపణ కోరుకోవటం లేదు కదా. ఏదైనా ఒకటి మాత్రం నిజం, అతను చెప్పబోయే ఆ విషయం ఏదైనా నన్ను నిరాశ మాత్రం పరచదు. అదేదో అతను మాట్లాడేసిన తర్వాత కృష్ణ విషయం చెప్పి అతని దగ్గరకు తీసుకెళ్తాను. ఒక్కసారి నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ఇద్దరు మాట్లాడుతుంటే నాకెంతో హాయిగా ఉంటుంది. అసలు ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. మనకి జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ చాలా ఆలస్యంగా స్ఫురణకు వస్తుంటాయి. నేను వెళ్ళేసరికి సారథి బెడ్రూమ్లోనే ఉన్నాడు. 9:30 అయినా అతను ఇంకా పక్క మీద నుంచి లేవలేదు. నైట్ డ్రెస్ విడవలేదు. రాత్రంతా నిద్రలేదు కాబోలు. కళ్ళు ఎర్రబడి కొద్దిగా ఉబ్బి ఉన్నాయి. ఒకరోజు గడ్డం చేసుకోకపోతే అతని ముఖం ఎలుగుబంటును గుర్తు చేసేట్టు ఇంత భయంకరంగా ఉంటుందని నాకు మొదటిసారిగా తెలిసింది. నేను గదిలోకి అడుగు పెట్టాను. అతను మంచం మీద నుంచి లేచే ప్రయత్నమైనా చేయకుండా ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చో అన్నాడు. నా ముఖంలో భావం కనిపెట్టినట్టుగా గడ్డం తడుముకుంటూ, ఈరోజు నాకు ఒంట్లో బాగలేదు అన్నాడు. జ్వరమా అన్నాను కుర్చీలో కూర్చుంటూ. కాదు, పెద్ద షాక్ తగిలి మతిపోయింది. నేను ఆశ్చర్యపడినట్లు చూడలేదు. రాజేశ్వరి వెళ్ళిపోవటం అతనికి షాక్ అని నాకు తెలుస్తూనే ఉంది. కుర్చీలో కూర్చున్న నేను గది కలయ చూశాను. ఆ పరిసరాల్లో ఏ మూలకు ఎటువైపుకి తల తిప్పినా అంతులేని ఐశ్వర్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. కానీ అంత విలువైన వస్తువుల మధ్య కూర్చున్న అతను మాత్రం హుందాగా లేడు. ఆ ఐశ్వర్యం అతనికి అతకనట్టుగా, ఎరువు తెచ్చుకున్నట్టుగా ఉంది.
మీనా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను అన్నాడు. అతను ఏమాత్రం తాత్సారం చేయనందుకు నాకు ఆనందం కలిగింది. చెప్పండి అన్నాను. రేపు మనకి ప్రదానం జరగబోవటం లేదు. నేను ఉలిక్కి పడ్డట్టయ్యాను. చుటుక్కున తలెత్తి చూడబోయి నా ముఖంలో ఆనందం ఎక్కడ పసిగడతాననే భయంతో అతి కష్టం మీద నిగ్రహించుకున్నాను. నిజం చెప్పాలంటే ఇంత మంచి వార్త నేను ఎప్పుడూ వినలేదేమో.